ఓ గౌరీదేవి, తెలిసి చేసినా తెలియక చేసినా, ఇష్టం ఉండి చేసినా ఇష్టం లేక చేసినా, మాఘమాసంలో ఉదయం పూట ఇంటిలో కానీ బయట నదిలో కానీ సరస్సులో కానీ చెరువులో కానీ స్నానం చేస్తే దానివల్ల మంచి ఫలితం వస్తుంది. కాబట్టి ఓ పార్వతి, అన్ని వర్ణముల వారు మాఘస్నానం చేయవచ్చు. అంతేకాదు అందరూ స్నానం చేసి తీరాలి. దానికి సంబంధించి ఒక కథ చెప్తాను విను అంటూ చెప్పడం ప్రారంభించాడు ఈశ్వరుడు. పూర్వకాలంలో దక్షిణ భారతదేశంలో వసంతపురము అనే ఒక నగరం ఉండేది. ఆ నగరంలో సువర్ణశ్రేష్ఠి అనే ఒక వైశ్యుడు ఉండేవాడు. అతడు పరమ లోభి. పిల్లికి కూడా బిచ్చం పెట్టేవాడు కాదు. ఎంగిల్ చేత్తో కాకిని కూడా తోలేవాడు కాదు. అతడికి తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తుపాస్తులు ఉన్నాయి. అయినా ఇంకా సంపాదించాలనే తాపత్రయం. డబ్బులు వడ్డీకి ఇచ్చేవాడు. వడ్డీలకు వడ్డీ కట్టి ప్రజలను పీడించి డబ్బులు వసూలు చేసేవాడు. తాకట్టు వ్యాపారం చేసేవాడు. తాకట్టు వస్తువులతో ఇల్లు నిండిపోయింది. పొలాలు తాకట్టు పెట్టుకొని అప్పులు ఇచ్చేవాడు. ఆ బాకీలు వసూలుకు న్యాయస్థానాలకు పోయేవాడు. బాకీలకు బదులుగా పొలాలు చెట్లు చెల్లు వేసుకునేవాడు. చెట్లకాయలు బాకీలకు బదులుగా పొలాలు చెట్లు వేసుకునేవాడు. చెట్ల కాయలు పండ్ల కూరలు ఒకటేమిటి వీలైన వస్తువులన్నీ అమ్మి సొమ్ము చేసుకునేవాడు. అతనికి సంతానం లేదు. అయినా విపరీతంగా ధనం సంపాదించి దాన్ని చూసుకుని ఆనందించేవాడు. ఒకనాడు సువర్ణశ్రేష్ఠి ఏదో పని మీద గ్రామాంతరం వెళ్ళాడు. ఆ రాత్రికి ఇల్లు చేరుకోలేకపోయాడు. ఆ రోజు సాయంత్రం ఒక బ్రాహ్మణుడు ఏదో ఊరు వెడుతూ దారిలో వసంతపురం చేరాడు. మాఘమాసం చలికాలం, తలదాచుకునేందుకు ఎవరైనా చోటిస్తారేమో అని ప్రతి ఇంట్లోనూ అడుగుతూ వస్తున్నాడు. అలా వస్తూ సువర్ణశ్రేష్ఠి ఇంటికి చేరాడు. శ్రేష్ఠి భార్యను చూసి, అమ్మా, నేను చేరవలసిన గ్రామం ఇంకా చాలా దూరం ఉంది. ఇప్పుడు సూర్యాస్తమయం అవుతోంది. ఈ రాత్రికి మీ ఇంటిలో అరుగు మీద పడుకొని తెల్లవారుజామునే ఊరు చెరువులో మాఘస్నానం చేసి వెళ్ళిపోతాను. కొంచెం దయతలచండి అన్నాడు. ఆ ఇల్లాలు చాలా మంచి నడవడిక గలది, దయగల స్త్రీ. దాంతో, అయ్యా, మీరు మా చావడిలో ఆ పక్కన పడుకోండి. పక్కకు కప్పుకోవడానికి దుప్పట్లు ఇస్తానంటూ దుప్పట్లు తెచ్చి ఇచ్చి ఆ రాత్రిపూట తినడానికి కొన్ని పండ్లు ఇచ్చింది. ఆ బ్రాహ్మణుడు సంతోషంగా పళ్ళు తిని కాసిన్ని నీళ్లు తాగిన తర్వాత సువర్ణశ్రేష్ఠి భార్య, బ్రాహ్మణోత్తమ, మీరు తెల్లవారుజామునే లేచి మాఘస్నానానికి వెళ్తాను అన్నారు. అసలు మాఘస్నానం అంటే ఏమిటి? దాని వివరాలు చెప్పండి. దానికి బ్రాహ్మణుడు, అమ్మ, ఇప్పుడు నడుస్తుంది మాఘమాసము. రేపు పూర్ణిమ, పరమ పవిత్రమైన రోజు. మాఘమాస వ్రతాన్ని గురించి చెప్పాలంటే ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు. ఈ నెల రోజులు నది, సరస్సు, చెరువులు మొదలైన ఏదో ఒకచోట స్నానం చేసి లక్ష్మీనారాయణను పూజ చేసి మాఘపురాణం విని బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇస్తే గొప్ప పుణ్యం వస్తుంది. నెల రోజులు ఇలా చేయలేకపోయినా కనీసం పూర్ణిమ వంటి పవిత్ర తిథులు ఎందుకు చేసిన మాఘమాస వ్రతం ఫలితం దక్కుతుంది అని చెప్పాడు. ఆ మాటలు విన్న శ్రేష్ఠి భార్య, ఓ మహానుభావ, నేను ఇంతవరకు అలాంటి వ్రతాలు ఏమీ చేయలేదు. వాటిని గురించి నాకు తెలియదు. రేపు ఉదయము నేను కూడా మీతో వస్తాను. మీరు నిద్రించండి అని లోపలికి వెళ్ళిపోయింది. బ్రాహ్మణుడు హాయిగా నిద్రపోయాడు. తెల్లవారుజామున లేచాడు. సువర్ణశ్రేష్ఠి భార్యను కూడా లేపాడు. ఇద్దరూ కలిసి చెరువు దగ్గరకు వచ్చారు. ముందుగా బ్రాహ్మణుడు స్నానం చేసి సంకల్పం చెప్పుకొని ఆమెతో కూడా స్నానం చేయించి సంకల్పం చెప్పించాడు. పొరుగురు పోయిన సువర్ణశ్రేష్ఠి తిరుగు ప్రయాణంలో వస్తూ ఊరు చివర చెరువులో స్నానం చేస్తున్న భార్యను చూశాడు. తాను కష్టపడి ధనం సంపాదిస్తుంటే ఈవిడ స్నానాలు చేసి దాన ధర్మాలు చేస్తోంది అని ఆలోచించాడు. విపరీతమైన కోపం వచ్చింది. ఎందుకు ఇలా చెరువులో స్నానం చేస్తున్నావు అని భార్యను అడిగాడు. ఇది మాఘమాసము, ఇవాళ పౌర్ణిమ. ఈరోజు స్నానం చేస్తే పుణ్యం అని అయ్యవారు చెప్పారు. అందుకే స్నానం చేస్తున్నానని చెప్పింది భార్య. శ్రేష్ఠికి విపరీతమైన కోపం వచ్చింది. నాతో చెప్పకుండా ఇవన్నీ చేస్తావా అంటూ ఆమెను కొట్టడానికి చెరువులో దిగి కాలు జారి నీటిలో పడి మునిగిపోయాడు. పక్కనే ఉన్న బ్రాహ్మణుడు సువర్ణశ్రేష్ఠిని లేవదీసి అతని భార్యకి అప్పగించి తన దారిని తాను వెళ్ళిపోయాడు. శ్రేష్ఠి కాలు జారి పడినా నీటిలో మునిగిపోయాడు కాబట్టి స్నానం చేసిన ఫలం దక్కింది. కాలం గడిచింది. వయసు దంపతులు వృద్ధులైనారు. అంత్యకాలంలో సమీపించి ఇద్దరూ ఒకేసారి కాలం చేశారు. వైశ్యుడిని తీసుకుపోవడానికి ఎంబటులు వచ్చారు. అతడి ప్రాణాలను పాశాలతో లాగుతున్నారు. అతని భార్య తీసుకుపోవడానికి దేవదూతలు విమానంలో వచ్చారు.
అప్పుడు ఆమె యమభటులతో, ఓ యమకింకరులారా, ఇది చాలా అన్యాయము. ఎందుకు ఇలా చేస్తున్నారు? మేమిద్దరము భార్యాభర్తలము, ఇద్దరము సమానమే కదా. నన్నేమో విష్ణులోకానికి తీసుకుపోతున్నారు, మరి నా భర్తని యమలోకానికి ఎందుకు తీసుకువెళ్తున్నారు అని అడిగింది. దానికి యమభటులు, అమ్మా, నువ్వు మాఘ పూర్ణిమ రోజున ఉదయమే చెరువులో స్నానం చేశావు, అందువల్ల గొప్ప పుణ్యాత్మరాలువైనావు, విష్ణులోకం చేరే అదృష్టం కలిగింది. నీ భర్త ఇలాంటి స్నానాలు, వ్రతాలు, పూజలు ఎప్పుడూ చేయలేదు, దాన ధర్మాలు అసలే చేయలేదు. ఇలాంటి పాపాత్ములు యమలోకానికి చేరుతారు, అందుకే ఇతన్ని మేము తీసుకుని పోతున్నాము అన్నారు. అప్పుడు ఆవిడ, ఓ యమకింకరులారా, నేను మాఘపూర్ణిమ నాడు స్నానం చేస్తుంటే నన్ను కొట్టడానికి చెరువులో దిగి నీటిలో మునిగిపోయాడు. అటువంటిప్పుడు అతడికి కూడా మాఘస్నానం ఫలితం దక్కుతుంది కదా అంది. యమభట్లు ఆలోచనలో పడ్డారు. సువర్ణశ్రేష్ఠుని యమలోకానికి తీసుకుపోయి యముని ముందు నిలబెట్టి విషయమంతా ఇతని భార్య అడిగిన ప్రశ్నకు మీరే సమాధానం ఇవ్వండి అన్నారు. యమధర్మరాజు పూర్వోపరాలు విచారించి, ఈ శ్రేష్ఠి అనాలోచితంగా అయినా సరే మాఘపౌర్ణమి నాడు చెరువులో మునిగాడు, అందుచేత ఇతడికి మాఘస్నానం చేసిన ఫలితం వస్తుంది. ఇతడు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి, కాబట్టి ఇతన్ని కూడా దేవవిమానంలో విష్ణులోకానికే పంపండి అని అన్నాడు. యమభటులు సువర్ణశ్రేష్ఠుని సతీ సమేతంగా విష్ణులోకంలో దించారు. కాబట్టి ఓ పార్వతి, తెలిసి చేసినా తెలియక చేసిన మాఘస్నానం కనుక చేస్తే విష్ణులోకం ప్రాప్తిస్తుంది అన్నాడు ఈశ్వరుడు. మాఘపురాణం 7వ అధ్యాయం సమాప్తం.